guys, welcome to Shiva Reddy Law 6. Today we are discussing about the 48th episode. ఈ 48th episode లో వచ్చేసి ఏవైతే ఏప్రిల్ మంత్ లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా అంటే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరోకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా వచ్చేసి మనకి వచ్చేసి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా ఉమెన్ ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే షేర్పాలి బి శరణ్ గారిని వచ్చేసి షీఈస్ అపాయింటెడ్ యాజ్ ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరోకి వచ్చేసి ప్రిన్సిపల్ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. అసలు వాట్ ఈస్ పిఐబి? పిఐబి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎవరు క్రియేట్ చేశారు అంటే బ్రిటిషర్స్ అనే వాళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎందుకు క్రియేట్ చేశారు అంటే మనకు వచ్చేసి ఏవైతే భారతదేశానికి సంబంధించి వార్షిక రిపోర్ట్స్ అనేవి ఉంటాయో వాటికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్స్ తెలుసుకోవడం కోసం వాళ్ళు క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో అనేది పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఆ టైంలో ప్రతి సంవత్సరానికి కూడా ఇండియా నుంచి అప్డేట్స్ కోసం ఇది క్రియేట్ చేశారు. దీనికి సంబంధించి 1919లో వచ్చేసి ఈ పిఐబి అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరమ్మంటే ఎల్ఎఫ్ రుష్బ్రుక్ గారు వచ్చేసి హీస్ అ మెయిన్ పర్సన్ టు ఆర్గనైజ్ టు ఇనిషియేట్ దిస్ ఆర్గనైజేషన్. అయితే ఇతను ఏం చేశాడమ్మా అంటే 1920వ సంవత్సరానికి గాను ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ కాస్త సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ గా నామకరణం అనేది చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఎవరు చేశారమ్మా అంటే రుష్బ్రోక్ విలియమ్స్ గారు వచ్చేసి ఆయన ఏమని చేశారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద నేమ్ చేయడం అయితే జరిగింది. ఆయనే ఫస్ట్ డైరెక్టర్ గా కూడా అపాయింట్ చేయడం అయితే జరిగింది. 1919లో క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ కి 1920లో వచ్చేసి అతన్నే డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. అయితే 1946లో ఏమైందమ్మా అంటే ఆ టైంకి వచ్చేసి ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాస్త పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో కింద అనేది నేమ్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి స్టార్టింగ్ గా తీసుకుంటే ఏంటంటే నట్రాసన్ గారు 1941లో వచ్చేసి హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏ ఓకేనా ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ది పిఐబి అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనకి న్యూస్ లో ఉంటుంది. న్యూస్ కు సంబంధించిన ఆర్గనైజేషన్ కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెస్ గేమ్ కి సంబంధించి ఇండియాస్ నెంబర్ 1 ప్లేయర్ పొజిషన్ అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే అర్జున్ ఎర్గిస్ గారికి రావడం అయితే జరిగింది. మనం జనరల్ గా చెస్ అనుకుంటే విశ్వనాథ్ ఆనందన్ కానీ లేదంటే ప్రజ్ఞా రమేష్ బాబుని కానీ లేదు అంటే ఆర్ వైశాలిని కానీ లేదు అంటే రీసెంట్గా వచ్చేసి ఓకేనా శ్యామ్ నిఖిల్ గారు వీళ్ళందరూ న్యూస్లో ఉండడం అయితే జరిగింది. అయితే ఇండియాకి సంబంధించి నెంబర్ 1 చెస్ ప్లేయర్లో వచ్చేసి ఎవరు రికార్డ్ అయ్యారమ్మా అంటే అర్జున్ ఎర్గిస్ గారు అనేది రావడం అయితే జరిగింది. అండ్ ఫాలోడ్ బై ది నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా అంటే విశ్వనాథ్ ఆనందన్ గారు వచ్చేసి రికార్డ్ అవ్వడం అయితే జరిగింది. అయితే వరల్డ్లో తీసుకుంటే ఏంటమ్మా అంటే అర్జున్ ఎర్గిస్ గారు వచ్చేసి 9th పొజిషన్ లో రావడం అయితే జరిగింది. అంటే వరల్డ్ వైడ్ లో తీసుకుంటే 9th పొజిషన్. అండ్ విశ్వనాథ్ ఆనంద్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే 11th పొజిషన్ లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరం కూడా ఏమనుకుంటాము అంటే విశ్వనాథ్ ఆనంద్ గారినే ఇండియాస్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ అనుకుంటాము. అతని కాదు, అర్జున్ ఎర్గిస్ గారని గుర్తుపెట్టుకోండి. అయితే విశ్వనాథ్ ఆనంద్ గారికి సంబంధించి హీఈస్ ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది ఇండియా ఫ్రమ్ చెస్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ర్యాంక్డ్ యాజ్ 9th పొజిషన్ లో అయితే ఉండడం అయితే జరిగింది. సెకండ్ ప్లేయర్ వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. విశ్వనాథ్ ఆనంద్ గారు వచ్చేసి 1988లో వచ్చేసి ఈజ్ ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. ఇండియాలో తీసుకుంటే 3 మహిళలు వచ్చేసి గ్రాండ్ మాస్టర్ కావడం అయితే జరిగింది. అందులో ఒక్కరు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే షీ వాజ్ ది యంగెస్ట్ పర్సన్ టు బికమ్స్ యాజ్ ది గ్రాండ్ మాస్టర్ ఇన్ ది వరల్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 years 15 సంవత్సరాలకి గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అమ్మ ఎవరమ్మా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. తన పేరేంటమ్మా అంటే మనకు వచ్చేసి కోనేరు హంపి. ఓకే, కోనేరు హంపి is the first woman, youngest woman to becomes the Grand Master of the India. రీసెంట్ గా వచ్చేసి 84th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా టైటిల్ ఎవరికి వచ్చిందమ్మా అంటే ఆర్ వైశాలి గారికి రావడం అయితే జరిగింది. 85th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా టైటిల్ వచ్చేసి ఓకేనా శ్యామ్ నిఖిల్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. అది కూడా స్టాటిస్టికల్ గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే జింబాబ్వే దేశానికి సంబంధించి గోల్డ్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఈ గోల్డ్ కరెన్సీ తీసుకొని వచ్చారు? వై? బికాస్ డీవాల్యుయేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కాయిన్, దాని వాల్యూ ఎంతమ్మా అంటే 1 రూపీయే. ఆ 1 రూపీ కన్నా ఇంకా తక్కువ వాల్యూ ఉంటే ఆ మనీ 1 రూపీ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని డీవాల్యుయేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ నోట్ తీసుకుందాం. దీని వాల్యూ ఎంతమ్మా అంటే ఎప్పటికైనా 100. మనం ఇది బయట మార్కెట్లో ఇస్తే మనకి 100 రూపీస్ సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయో ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. అయితే నువ్వు 100 రూపీస్ నోట్ ఇస్తే నీకు 100 రూపీస్కి వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇవ్వకుండా ఓన్లీ 50 రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ కరెన్సీకి ఏమైనట్టమ్మా అంటే వాల్యూ లేనట్టు. అందుకోసం డీవాల్యుయేషన్ ఎట్ ప్రజెంట్ ప్రపంచ దేశాలు అన్ని కూడా మ్యాక్సిమం ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కూడా కరెన్సీని విచ్చలవిడిగా ప్రింట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. దానివల్ల మనీకి కరెన్సీకి అనేది వాల్యూ లేకుండా అనేది పోయింది. దాన్ని గుర్తుపెట్టుకొని ఏంటంటే జింబాబ్వే గవర్నమెంట్ అనేది గోల్డ్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ టు ట్యాకిల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే సడన్ రైజ్ ఆఫ్ ది ప్రైసెస్. ఎప్పుడైనా హఠాత్తుగా ఉన్నట్టుండి ధరలు అనేది పెరిగితే దాన్ని ఏమంటామమ్మా అంటే ద్రవ్యోల్బణం అనేది అనడం అయితే జరుగుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా అవుట్కమ్ చేయడానికి ఈ గోల్డ్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏమంటున్నారమ్మా అంటే గిగ్, ఏమని పిలుస్తున్నారు వాళ్ళ కరెన్సీని? గిగ్. ఓకేనా, జింబాబ్వే గిగ్ అంటే జింబాబ్వేకి సంబంధించిన గోల్డ్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారమ్మా అంటే మెయిన్గా వచ్చేసి 1 రూపీ దగ్గర నుంచి 200 రూపీస్ వరకు కూడా ఈ గోల్డ్తోనే అనేది ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ గోల్డ్ అనేది యూజ్ చేయడం వల్ల మెయిన్గా వచ్చేసి దాని వాల్యూ అనేది ఎప్పటికి కూడా డీవాల్యుయేట్ అవ్వదు. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. అండ్ కాయిన్స్లో కూడా వీళ్ళు ఏంటంటే గోల్డ్ కాయిన్స్ అనేది కూడా ప్రింట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే అమెరికాలో కూడా ఈ కాయిన్స్కి వచ్చేసి షార్టేజ్ అనేది ఉంది. వాటిని కూడా ఓవర్కమ్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చేసి ఏదైతే డీవాల్యుయేషన్ అనేది ఉంటుందో ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా అవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి గోల్డ్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ కరెన్సీ అనగానే మనకి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏంటి అంటే మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసిన దేశం ఏంటి అంటే మనకి చైనా దేశం. 7th సెంచరీలో వచ్చేసి మనకి వాళ్ళు పేపర్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి వచ్చేసి 1866లో వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ పేపర్ కరెన్సీ అనేది 10 రూపీస్ నోట్ అనేది ప్రింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియాకి సంబంధించి కరెన్సీస్ అన్ని కూడా ఎవరు ప్రింట్ చేస్తారు అంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935లో అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 1937లో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైకి మార్చడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ ఆర్బీఐని వచ్చేసి 1949లో నేషనలైజేషన్, జాతీయం అనేది చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ కరెన్సీ అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది ఇండియాకి సంబంధించి. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఎపెక్స్ బ్యాంక్ అంటాం. ఆర్ బ్యాంకర్స్ టు ది బ్యాంక్. అన్ని బ్యాంకులకు కూడా హెడ్ బ్యాంక్ ఏంటమ్మా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఆర్ బ్యాంకర్స్ టు ది బ్యాంక్ అని కూడా చెప్తా ఉంటారు. ఓకే, హైయెస్ట్ బ్యాంక్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఆర్ F1 రేసింగ్ అంటారు. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే మనకి కార్ రేసింగ్కి సంబంధించింది. వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే గ్రాండ్ ఫ్లెక్స్ అనేది మన గురుగాంలో ఒక ఫ్లెక్స్, ఒక ట్రాక్ అనేది ఉంది. రీసెంట్గా హైదరాబాద్లో కూడా F1 రేసింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. వాటన్నిటికి సంబంధించి ఒకసారి చూద్దామండి. ఏంటమ్మా అంటే F1 జపనీస్ గ్రాండ్ ఫ్లెక్స్ అనేది 2024 సంవత్సరానికి సంబంధించి వైరాపన్స్ వచ్చేసి ఏంటమ్మా అంటే విజయవంతంగా ఉండడం అయితే జరిగింది. ఆయన ఏంటమ్మా అంటే ఈ ఫార్ములా రేసింగ్లో వచ్చేసి ఫస్ట్ పొజిషన్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, సెరిగ్యా వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ కాంకర్ ది సెకండ్ ప్లేస్, ఆయన 2వ పొజిషన్కి అనేది రావడం అయితే జరిగింది. అండ్ 3rd ప్లేస్లో వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే చార్ల్స్ సెయింటస్ వచ్చేసి ఈయన వచ్చేసి 3rd పొజిషన్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే వెర్స్టాపెన్ వచ్చేసి ఏంటమ్మా అంటే హీఈస్ ది విన్నర్ ఆఫ్ ది ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఎట్ ఏ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే అప్రాక్సిమేట్లీ 3 టైటిల్స్ అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే సౌదీ అరేబియాకి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ విన్ అయ్యారు. అండ్ బహ్రెయిన్కి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ ఒకటి, అండ్ జపాన్కి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ కూడా
విన్ అవ్వడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ తీసుకుంటే ఆయన మొత్తం ఎన్ని విన్ అయ్యడం అంటే 57 గ్రాండ్ ఫ్లిక్స్ టైటిల్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ ఫ్లిక్స్ అంటే మనకు గుర్తుండాల్సిన ఫస్ట్ కంట్రీ ఏంటంటే జపాన్లోనే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇస్రోకి సంబంధించి ఒక అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఈ అవార్డు అనేది ఎందుకు ఇచ్చారు అంటే ఫర్ ది రీసెర్చ్ డెవలప్మెంట్ విత్ రిఫరెన్స్ టు ది చంద్రుడు. ఓకే, మూన్ మిషన్కి గాను సక్సెస్ఫుల్లీ చంద్రయాన్ 3 వాస్ ల్యాండెడ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. దానికి సంబంధించి ఇస్రోకి ఒక అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అవార్డు పేరేంటమ్మా అంటే జాన్ ఎల్ జాక్ స్వైట్నర్ జూనియర్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ సెగ్నట్ అవార్డు అనేది ఇది అమెరికా దేశానికి సంబంధించి ఏ కంట్రీ అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అడ్వాన్స్డ్గా ఉంటారో వాళ్ళు చేసిన రీసెర్చ్ గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇస్రోకే ఇచ్చారమ్మా అంటే ఇస్రో వచ్చేసి మనకి చంద్రయాన్ 3. ఓకేనా, చంద్రయాన్ అంటే ఇట్స్ అ మూన్ వెహికల్. చంద్ర అంటే మూన్ ఇన్ సాంస్క్రిట్, యాన్ అంటే వెహికల్. చంద్రయాన్ వెహికల్ అనేది సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది 15th ఆగస్ట్ 1969లో అనేది ఈ ఇస్రో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇది క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి చైర్మన్ గా ఎవరు ఉన్నారమ్మంటే విక్రమ్ సారాభాయ్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఆయనే సిఫార్సు చేశారు ఇస్రో అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి. అట్ ప్రెసెంట్ ఎస్ సోమనాథన్ గారు వచ్చేసి ఈ ఇస్రోకి చైర్మన్ గా అనేది ఉండడం అయితే జరిగింది. ఎస్ సోమనాథన్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడే మనకి చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. చంద్రయాన్ 2 ఉన్నప్పుడు శివకుమార్ గారు వచ్చేసి చైర్మన్ గా ఉండడం అయితే జరిగింది. అయితే 1975లో వచ్చేసి భారతదేశానికి సంబంధించి ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎవరు హెల్ప్ తీసుకున్నామా అంటే రష్యన్ హెల్ప్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. దిస్ ఈస్ ది ఫస్ట్ శాటిలైట్ ఆఫ్ ది ఇండియా అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పేరేంటంటే భాస్కర అనేది టెస్ట్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ శాటిలైట్ ఏంటంటే రోహిణి అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటంటే యాపిల్ అనేది చెప్పుకోవచ్చు. యాపిల్ ఈజ్ ది ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. అలాంగ్ విత్ దిస్ మీరు ఇంకా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రయాన్ 1 అనేది 2008లో అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ మిషన్ టు ది మూన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చంద్రయాన్ 2 వచ్చేసి 2022లో లాంచ్ చేశారు. అండ్ చంద్రయాన్ 3 అనేది 2023లో అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికి సంబంధించిందంటే మూన్ మిషన్స్. ఇండియా 3 మిషన్స్ అనేది మూన్ మీద ప్రయోగించడం అయితే జరిగింది. అందులో 2 అనేది సక్సెస్ఫుల్, 1 అనేది ఈ ప్రజ్ఞాన్ అనేది ఏదైతే రోవర్ అనేది ఉంటుందో సిగ్నల్ అనేది లాస్ అవ్వడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి మార్స్ మిషన్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ అంటాం. అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి పంపించింది మిషన్ ఏంటంటే మామ్ అంటాం. మాస్ ఆర్బిటాల్ మిషన్. అది ఎప్పుడు టెస్ట్ చేసామా అంటే 2014లో వచ్చేసి మామ్ మిషన్ టు ది మాస్. దీన్నే మంగళయాన్ మిషన్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇది కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇండియాకి సంబంధించి ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గగనయాన్. ఓకేనా, డైరెక్ట్గా ఏంటమ్మా అంటే హ్యూమన్స్ని డైరెక్ట్గా స్పేస్కి తీసుకెళ్లే మిషన్ని గగనయాన్ 2025 అనేది లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ సన్కి సంబంధించి ఫస్ట్ శాటిలైట్ ఏంటమ్మా అంటే ఆదిత్య L1 కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా జస్ట్ స్టాటిస్టికల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే పుష్పక్. ఐ థింక్ లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా మనం డిస్కస్ చేసాము. ఏంటమ్మా అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేది కూడా ఇస్రో అనేది ప్లాన్ చేస్తుంది. PSLV GSLV అనేది లాంచ్ వెహికల్స్. అవి వన్స్ యూజ్ చేశాక అవి మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. దానికి సంబంధించి రీయూజ్ చేయడం కోసం మళ్ళీ దాన్ని ఉపయోగించడం కోసం మనకి ఏంటంటే పుష్పక్ అనేది కూడా డెవలప్ చేయడం అయితే జరుగుతుంది ఇస్రో. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇస్రో అనేది చాలా రికార్డ్స్ అనేది కూడా మనకి క్రియేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రిటిష్కి సంబంధించిన మనకి ఫిజిక్స్ సైంటిస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి పీటర్ హ్యాగిన్స్ వచ్చేసి ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఈయన ఏంటంటే నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా. ఈయన వెరీ వెరీ ఫేమస్ ఫర్ ది గోల్డ్ పార్టికల్. ఓకేనా, ఇక్కడ గోల్డ్ పార్టికల్ అంటే దేవుడు పార్టికల్ అని కాదు.
ఓకేనా, గోల్డ్ పార్టికల్ అనేది ఒకటి కనుగొనడం అయితే జరిగింది. సో గాడ్ పార్టికల్ అనేది మనకి ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అసలు గాడ్ పార్టికల్ అంటే ఏంటి? మనకి ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది, ఈ ప్రపంచం విశ్వం అనేది కూడా ఎలా ఫామ్ అయిందమ్మంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని అందరం చెప్తాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కూడా ఎప్పటికి కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, అంటే విస్తరిస్తూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికి కూడా ఐ మీన్ ఎక్స్పాండ్ అవుతుంది అనేది అందరికీ తెలుసు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత ఏదైతే యూనివర్స్ అనేది ఉందో ఆ యూనివర్స్ లో ఉన్న పార్టికల్స్ స్టడీ చేసి ఆయన ఏంటంటే గోల్డ్ పార్టికల్స్ అనేది గాడ్ పార్టికల్స్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఆఫ్టర్ ది బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే జరిగిందో దాన్ని రీసెర్చ్ చేసి ఆయన ఒక పార్టికల్ నేమ్ ని గాడ్ పార్టికల్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. రీసెంట్ గా ఆయన ఏంటంటే ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆయనకి నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ వచ్చేసి 2013 అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. దీన్నే ఆయన పార్టికల్స్ ని హెగిన్స్ బాన్స్ పార్టికల్ అని అంటారు, లేదంటే ఏంటంటే గాడ్ పార్టికల్ అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. డిఫరెంట్గా యూనిక్గా ఏవైతే నేమ్స్ అనేవి ఉంటాయో అవి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతాయి, ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏన్షియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఒక ఎస్టిమేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఏం చేస్తారమ్మంటే ప్రతి సంవత్సరం కూడా మనకి వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అవ్వచ్చు, లేదు అంటే ఏన్షియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అవ్వచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాకి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారమ్మంటే జీడిపి ప్రొజెక్షన్స్ అంటాం. అయితే ఇండియా ఈ సంవత్సరంలో ఎంత జీడిపికి రీచ్ అవుతుంది అని ముందుగానే వీళ్ళు రిపోర్ట్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అయితే రీసెంట్గా ఏన్షియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇండియా జీడిపి అనేది ఎంత ప్రొజెక్షన్ ఇచ్చారమ్మా అంటే 7%కి ఇచ్చారు. అసలు ఈ జీడిపి అంటే ఏంటి? ఓకేనా, ఈ జీడిపి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ఇండియా. ఏవైతే వస్తువులు సేవలు అనేది భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యాయో వాటి మీద వచ్చే పన్నుల్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే మన దేశంలో ఏవైతే వస్తువుల పన్నులు అనేది జనరేట్ అయ్యాయో వాటి మీద వచ్చే రెవెన్యూని జీడిపి అనేది పిలవడం అయితే జరుగుతుంది. అట్ ప్రజెంట్ ఎంత ఇచ్చారమ్మంటే 7% అనేది వృద్ధి రేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ 2025-26 గాను వీళ్ళు ప్రొజెక్షన్ ఎంత ఇస్తున్నారమ్మా అంటే 7.2% అనేది ఇవ్వడం అయితే జరిగింది. బట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసి 7% అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే ఏన్షియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్ మనీలాలో అనేది ఉండడం అయితే జరిగింది. ఐ థింక్ ప్రీవియస్ క్లాసుల్లో కూడా మనం డిస్కస్ చేసామండి. నెక్స్ట్ ఓకేనా, ఇదేంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే ఎక్స్పాన్షన్ మీద అనేది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి 7.6% అనేది జీడిపి ఉంది. ఈసారి ఇండియా యొక్క జీడిపి తగ్గుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఇండియా ఇస్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని కూడా చెప్పుకోవచ్చు. బై ద ఇయర్ ఆఫ్ 2047 కల్లా అనేది వీళ్ళు ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారమ్మా. ఇండియా అనేది వరల్డ్లోనే 3rd పొజిషన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎకానమీలో అనేది రీచ్ అవ్వాలి అనేది కూడా ఒక టార్గెట్ ఉంది. నెక్స్ట్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి వాళ్ళు ప్రొజెక్షన్ ఎంత ఇస్తున్నారమ్మా అంటే 6.8% అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు దాన్ని ఏం చేశారమ్మా అంటే మళ్ళీ ఎర్లియర్ ఎస్టిమేట్ అనేది 6.3% ఇచ్చి అట్ ప్రజెంట్ 6.8% అనేది ప్రొజెక్షన్ చూపించడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాకి సంబంధించిన ఎపెక్స్ బ్యాంక్ అనేది ఎంత ఇచ్చిందమ్మా అంటే జీడిపి గ్రోత్ రేట్ అనేది 7.4% అనేది చూపించడం అయితే జరిగింది. జస్ట్ నామినల్గా అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ర్యాంక్లో యూనికార్న్స్ ర్యాంక్. ఓకేనా, యూనికార్న్స్ అనే యానిమల్స్లో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే 3rd పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఈ యూనికార్న్స్కి సంబంధించి ఎవరి రిపోర్ట్ తయారు చేశారు అంటే హ్యూన్స్ రిపోర్ట్ వాళ్ళు వచ్చేసి హ్యూన్స్ గ్లోబల్ యూనికార్న్స్ ఇండెక్స్ వాళ్ళు వచ్చేసి 2024 గాను ఈ రిపోర్ట్ అనేది ఇండెక్స్ సూచిక అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఏం చెప్తున్నారమ్మంటే భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే యూనికార్న్స్లో తీసుకుంటే ఎన్నో స్థానంలో ఉందంటమ్మా అంటే 3వ స్థానంలో అనేది ఉండడం అయితే జరిగింది. అయితే మనకి వీళ్ళు ఏం చెప్తున్నారమ్మా అంటే యూనికార్న్స్ అనే వాటి యొక్క విలువ కానీ
ఐ మీన్ వాటి స్టాక్ని బేస్ చేసుకొని అప్రాక్సిమేట్లీ $1 బిలియన్ విలువ చేసే అంత అనేది ఉండడం అయితే జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ప్రపంచంలో తీసుకుంటే 1453 యూనికార్న్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఎప్పుడైనా కొత్తగా యానిమల్స్ అనేది వాటికి సంబంధించి కానీ లేదు రీసెంట్గా యానిమల్స్కి సంబంధించిన ఏమైనా రిపోర్ట్స్ కానీ ఇండెక్స్లు వస్తే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకమ్మా అంటే మనకి రీసెంట్గా ఫస్ట్ టైం వచ్చేసి స్నో లెపర్డ్స్ అనేది కూడా మనకి కొత్తగా ఫస్ట్ టైం వచ్చేసి దీనికి సెన్సస్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. ఇండియా వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియాకి వచ్చేసి ఈ స్నో లెపర్డ్స్ ఉన్నాయని చెప్పాం. ఇండియాలో సంబంధించి లార్జెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే లడాక్ ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. 718 స్నో లెపర్డ్స్ కూడా ఉన్నాయి అని కూడా మనం డిస్కస్ చేసాం. ఇవేంటమ్మా అంటే ఇవి వచ్చేసి యూనికార్న్స్ వచ్చేసి గ్లోబల్ లెవెల్లో అంటే ప్రపంచం లెవెల్లో తీసుకుంటే ఎన్ని ఉన్నాయమ్మా అంటే 1453 అనేది ఉండడం అయితే జరిగింది. ఎన్ని దేశాల్లో ఉన్నాయమ్మా అంటే 53 దేశాల్లో గాను ఉండడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ యానిమల్స్కి సంబంధించి ఏవైనా ప్లేసెస్ అనేది ఇంపార్టెంట్ ఏవైనా ప్లేసెస్ అనేది ఉంటే అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శాన్ ఫ్రాన్సిస్కో వి కాల్డ్ ఇట్ యాస్ అన్ క్యాపిటల్ ఆఫ్ ది యూనికార్న్స్. యూనికార్న్స్కి సంబంధించి రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తున్నామంటే శాన్ ఫ్రాన్సిస్కో. శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడుందామంటే అమెరికాలో ఉండడం అయితే జరిగింది. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే యూనికార్న్స్ అనేది ఎక్కువగా ఉన్న దేశం కూడా ఏంటమ్మంటే అమెరికా అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే చైనాలో వచ్చేసి 340 యూనికార్న్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. జస్ట్ సింపుల్ గుర్తు పెట్టుకోండమ్మా. యూనికార్న్స్ వచ్చేసి ఫస్ట్ ఎవరున్నారు యుఎస్ఏ, అండ్ సెకండ్ పొజిషన్లో వచ్చేసి చైనా దేశం అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి భారతదేశం అనేది ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. గ్లోబల్ లెవెల్లో వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయమ్మంటే 1453 యూనికార్న్స్ అనేది ఉంది. ప్రపంచం వైజ్లో తీసుకుంటే ఓన్లీ 53 దేశాల్లోనే యూనికార్న్స్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, అయితే 2023తో కంపేర్ చేసి యూనికార్న్స్ అనేది కూడా కౌంట్ అనేది తగ్గడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఏంటమ్మంటే ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి థర్డ్ టైం అంటే మూడవసారిగా వచ్చేసి ఎవరినమ్మా అంటే చైర్మన్ అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ టు ఇండియన్ పర్సన్. అసలు ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అనేది మనకి ఎప్పుడు క్రియేట్ చేశారమ్మా అంటే 1968లో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వియత్నాం ఆస్ట్రియా దేశంలో అనేది ఉండడం అయితే జరిగింది. ఏవైతే డ్రగ్స్ అనేవి ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ బోర్డ్ అనేది ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించి జగదీప్ పహాడియా మూడవసారి తిరిగి ఎన్నిక కావడం అయితే జరిగింది. అయితే 2 సార్లు ఆమె పనిచేసింది, మూడవసారి కూడా పహాడియా గారు వచ్చేసి ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే 3 సార్లు ఎలక్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మనకి నేమ్స్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూద్దామండి. ఓకే, ఏమేంటమ్మా అంటే అత్యధిక మెజారిటీ ఓటర్స్తో వచ్చేసి దాన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఏమొచ్చేసి ఏంటమ్మా అంటే థర్డ్ టైం వచ్చేసి 2025 సంవత్సరం దగ్గర నుంచి 2030 వరకు కూడా తనే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తానికి కూడా మనకి 5 years అనేది ఈమె పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాడియా గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఇది జస్ట్ నామినల్గా గుర్తుపెట్టుకున్నాం. అపాయింట్మెంట్స్ కేటగిరీలో అనేది చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది 1-2 సార్లు అనేది ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఎవరైతే స్టూడెంట్స్ అనేది చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి ఏవైనా ఆన్సర్స్ రాకపోతే అవన్నీ కూడా ఒకసారి సైడ్కి రాసుకొని రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ది ఐర్లాండ్స్ న్యూ యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్? ఐర్లాండ్ దేశానికి సంబంధించి యంగెస్ట్ ప్రధానమంత్రిగా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడనమ్మా. లియో వార్దాకర్ గారు రిలీవ్ అయ్యాక మనకు వచ్చేసి ఎవరు అపాయింట్ చేశారమ్మా అంటే సైమన్ హ్యారిస్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. సైమన్ హ్యారిస్ ఇస్ ది యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఐర్లాండ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సనా మ్యారిన్ వచ్చేసి ఏంటమ్మా అంటే షీఈస్ ది యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిన్లాండ్ దేశం అని చెప్పుకోవచ్చు. ఓకేనా. గార్బిల్ అటల్ వచ్చేసి ఏంటంటే హీ వాజ్ ది యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఫ్రాన్స్ కంట్రీ. ఓకేనా. మనకి యంగెస్ట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోండి. గార్బియల్ అటల్ వచ్చేసి ఏంటంటే యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఫ్రాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అయితే మీరు ఎప్పుడైనా సరే ఐర్లాండ్ అంటే మనకి పాలిటీలో మనకి
సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదమ్మా, అక్కడ ఐర్లాండ్ నుంచి ఏమేమి తీసుకున్నామా అంటే డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేది మనకి ఐర్లాండ్ దేశం నుంచి తీసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్ టు ది రాజ్యసభ. రాజ్యసభకి ఎంతమంది నామినేట్ చేస్తారమ్మా అంటే 12 మెంబర్స్. ఎవరు నామినేట్ చేస్తారు? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు నామినేట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ నుంచి తీసుకున్నామా అంటే ఐర్లాండ్ దేశం నుంచి అనేది ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్ అండ్ సోషల్ సర్వీసెస్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. అయితే రాజ్యసభ ఎలక్షన్స్ అనేది ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయ్యామా అంటే సౌత్ ఆఫ్రికన్ కంట్రీ నుంచి అనేది ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. సౌత్ ఆఫ్రికాలో వచ్చేసి అమెండ్మెంట్ విత్ 2/3 మెజారిటీ అనేది కూడా సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాము. ఓకే, నెక్స్ట్ విచ్ గవర్నమెంట్ ఏజెన్సీ డిడ్ షెహలియా బి షహరన్ నౌ లీడింగ్? ఓకే, ఇక్కడ ఏంటమ్మా అంటే షెహలియా బి షరణ్ గారు వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఏ ఏజెన్సీకి నాయకత్వం వహిస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఆప్షన్స్ జాగ్రత్తగా చూడమ్మా అంటే ఓకేనా, ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటున్నారు కాదు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా కాదు, ఏంటమ్మా అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరోకి వచ్చేసి డైరెక్టర్ జనరల్గా, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో అనేది 1919లో క్రియేట్ చేసి 1920లో వచ్చేసి ఏంటమ్మా అంటే ఓకేనా రుష్బ్రోక్ గారిని వచ్చేసి డైరెక్టర్గా అపాయింట్ చేశారు. బట్ ఆయన ఏం చేశాడమ్మా అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద అనేది నేమ్ చేంజ్ చేశారు. దాని తర్వాత 1946లో వచ్చేసి దాన్ని నేమ్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద అనేది మార్చడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా అంటే న్యూఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. అయితే 1941లో వచ్చేసి ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ జనరల్ గా నటరాజన్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇనిషియల్ గా దీన్ని ఎందుకు క్రియేట్ చేశారమ్మా అంటే బ్రిటన్ దేశానికి సంబంధించి బ్రిటన్ పార్లమెంట్కి సంబంధించి భారతదేశంలో వార్షిక రిపోర్ట్స్ తయారు చేయడం కోసం ఆయన తయారు చేశారు. అట్ ప్రజెంట్ మినిస్టర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ స్కీమ్స్ అన్ని కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నౌ how many times did Jagit Pavadia been elected to the International Narcotics Board? ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ బోర్డుకి సంబంధించి ఎన్నిసార్లు పహాడియా గారు ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది అంటున్నారు. అయితే ఇంటర్నేషనల్ నార్కోటిక్ బోర్డ్స్కి వచ్చేసి 3 times 3 సార్లు వచ్చేసి తను అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈసారి హైయెస్ట్ మెజారిటీ కూడా రావడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ నార్కోటిక్ బోర్డ్ అనేది మనకి 1968లో ఈ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా అంటే ఆస్ట్రియా దేశంలో అనేది ఉండమైతే జరిగింది. ఎక్కడమ్మా అంటే వియత్నంలో ఉండమైతే జరిగింది. నెక్స్ట్ హూ వాజ్ ఆనర్డ్ విత్ ది యుఎస్ ప్రెసిడెన్షియల్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్? ఓకేనా, యుఎస్ఏకి సంబంధించి ఎవరైతే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇండివిజువల్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి అమెరికాకి సంబంధించిన గోల్డెన్ వాలంటీర్ అవార్డు అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇండియాకి సంబంధించి విశ్వభారతి అనే ఆర్గనైజేషన్కి వచ్చేసి అట్ ప్రజెంట్ ఈ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్, మొట్టమొదటిసారిగా ఇండియాకి సంబంధించి ఈ ఆర్గనైజేషన్కి అనేది రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఆయన వచ్చేసి ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికి వచ్చిందమ్మా అంటే మనకి ఇండియన్ స్పిరిచువల్ లీడర్ లోకేష్ ముని గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఆయన కోవిడ్ టైంలో ఏదైతే హెల్ప్ చేశాడో దాన్ని మైండ్లో పెట్టుకొని అమెరికా దేశానికి సంబంధించి గోల్డెన్ వాలంటీర్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఇండియన్స్కి వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హూ ఈస్ కరెంట్లీ ఇండియాస్ నెంబర్ 1 చెస్ ప్లేయర్? ఇండియాకి సంబంధించి నెంబర్ 1 చెస్ ప్లేయర్ ఎవరు అంటున్నారు. అందరం కూడా విశ్వానందన్ అనుకుంటామ్మా. హీఈస్ ది సెకండ్ ఇండియాస్ నెంబర్ 1 ప్లేయర్. ఓకే, ఇండియాస్ నెంబర్ 2 ప్లేయర్. మరి ఫస్ట్ ఎవరు అంటే అర్జున్ ఎర్గిస్. ఎవరమ్మా అంటే అర్జున్ ఎర్గిస్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఈయన వరల్డ్లో తీసుకుంటే 9th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అయితే మనకి విశ్వానందన్ గారు వచ్చేసి వరల్డ్లో తీసుకుంటే 11th పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, మ్యాగ్నస్ కార్ల్సన్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఈయన వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే అర్జున్ ఎర్గిస్. నెక్స్ట్ అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా, మనకు ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్స్ డిస్కస్ చేసాం.
ఎవరమ్మా అంటే 85th గ్రాండ్ మాస్టర్ వచ్చేసి శ్యామ్ నిఖిల్ గారు, 84th వచ్చేసి ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ఆర్ వైశాలి గారికి రావడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి విశ్వనాథ్ ఆనందన్ గారు వచ్చేసి 1988లో వచ్చేసి హీ వాస్ ది ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ద ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై ది సంగీత్ నాటక అకాడమీ? ఓకేనా, సంగీత్ నాటక అకాడమీ ఆర్గనైజ్ చేసిన ఫెస్టివల్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా, నవరాత్రి ఉత్సవం ఆర్ దేవి మహోత్సవం అంటున్నాడు, ఆర్ శక్తి ఏ ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అంటున్నాడు. ఎప్పుడైనా సంగీత్ నాటక అకాడమీ అంటే ఎవరికి సంబంధించింది? అసలు సంగీత నాటక అకాడమీ అనేది ఎక్స్పెషల్గా ఆర్టిస్టులకు సంబంధించింది, అవునా కదా? మ్యూజిషియన్స్కి కానీ వాళ్ళకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మ్యూజిషియన్స్ ఎక్కడైనా ఉందా? ఆప్షన్ 1లో లేదు, 3లో లేదు, 4 అండ్ నన్ ఆఫ్ దిస్ అని వాళ్ళు ఇచ్చారు. శక్తి ఏ ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్, క్లాసికల్ డాన్స్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి మనకి సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఈసారి గాను ఎంతమందికి ఇచ్చారమ్మంటే 2023లో అవార్డ్స్ అనేది పబ్లిష్ చేయలేదు. దానికి సంబంధించి 2022 అండ్ 23కి మొత్తాన్ని కలిపి వచ్చేసి మనకి 6 మెంబర్స్కి వచ్చేసి అవార్డ్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. విశ్వానందన్ గారికి వచ్చేసి, రాజా అండ్ రాధా గారికి వచ్చేసి, అండ్ మనకు వచ్చేసి బీపీ సిన్హా గారికి అండ్ అదర్ మెంబర్స్ అనే వాళ్ళకి కూడా మనకి సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్ అనేది 1953లో అనేది మొట్టమొదటిసారిగా పబ్లిష్ చేశారు. దీన్ని హైయెస్ట్ అవార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్టిస్టులు అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సంగీత్ నాటక రత్న అవార్డు అనేది పబ్లిష్ చేస్తారు. దానికి సంబంధించి హైయెస్ట్ అవార్డు అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ ఎపిసోడ్లో మనకి సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసామండి, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్, హూ చైర్డ్ ది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఎకనామిక్ అడ్వైజర్ ప్యానల్? ఎకనామిక్ అడ్వైజర్ ప్యానల్కి వచ్చేసి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ సీఈఓని అడగట్ల, వరల్డ్ బ్యాంక్ సీఈఓ వచ్చేసి ఎవరమ్మా అంటే అజయ్ బాంగా గారు ఉన్నారు. అయితే మనకి ఇక్కడ ఏమంటున్నాడు, అడ్వైజరీ ప్యానల్ అడుగుతున్నాడు. ఎవరమ్మంటే లార్డ్ నికోలస్ టర్నర్ గారు వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అక్కడ మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడమ్మా, రాకేష్ మనోహన్ గారు వచ్చేసి ఏంటంటే మనకి ఆర్బీఐకి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, ఆయన వర్క్ చేసి రిటైర్డ్ అవ్వడం అయితే జరిగింది. ఎడినల్ గహల్ వచ్చేసి ఏంటమ్మా అంటే హీస్ అ చీఫ్ ఎకనామిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్బీఐ, వరల్డ్ బ్యాంక్ కి. ఓకే, మన ఆన్సర్ ఏంటమ్మా అంటే లార్డ్ నికోలస్ టర్నర్. నెక్స్ట్, విచ్ organization team has been honored with the 24th Johns L. Jock Swigert Junior Award for Space Exploration? ఓకేనా, ఏదైతే స్పేస్ అనేది ఉంటుందో స్పేస్ ఎక్స్ప్లోర్ చేసినందుకు గాను ఏ సంస్థకి అవార్డు అనేది వచ్చింది అంటున్నారు. ఇది కూడా అమెరికా దేశం వాళ్ళు ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఏ ఆర్గనైజేషన్ అంటున్నారు, ఇక్కడ ఇచ్చిన అన్ని కూడా మన స్పేస్ ఆర్గనైజేషన్సే. ఏంటమ్మా అంటే ఇస్రోకి రావడం అయితే జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి వచ్చేసి ఈ అవార్డు అనేది వచ్చింది. ఎందుకు ఇచ్చారమ్మా అంటే ఫర్ చంద్రయాన్ 3, ఫర్ సక్సెస్ఫుల్లీ ల్యాండింగ్ ఆఫ్ ది చంద్రయాన్ 3. చంద్రయాన్ 3 స్పెషాలిటీ ఏంటమ్మా అంటే ఫస్ట్ కంట్రీ టు ల్యాండెడ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. దక్షిణ ధ్రువం మీద, చంద్రుడి మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ ఏంటమ్మా అంటే ఇండియా అని చెప్పుకోవచ్చు. ఏ వెహికల్, ఏ మిషన్ నుంచి? చంద్రయాన్ 3. అయితే చంద్రయాన్ 1 అనేది మనకి ఎప్పుడు లాంచ్ చేశారమ్మా అంటే చంద్రయాన్ 1 వచ్చేసి 2008 సంవత్సరంలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ చంద్రయాన్ 2 అనేది ఎప్పుడు లాంచ్ చేసామా అంటే 2022 సంవత్సరంలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ చంద్రయాన్ 3 లాంచ్ చేసినప్పుడు చైర్మన్ ఎవరు అంటే ఎస్ సోమనాథన్ గారు ఉండడం అయితే జరిగింది. ఈ చంద్రయాన్ 2 3 అనేది ఎక్కడైతే ల్యాండ్ అయిందో అది దాన్ని శివశక్తి పాయింట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన డేని మనం నేషనల్ స్పేస్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ డే ఎప్పుడు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, చంద్రయాన్కి సంబంధించి 3 మిషన్స్ 3 గుర్తుపెట్టుకోండమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ ఏంటి అంటే ఆర్యభట్ట. 1975లో రష్యా హెల్ప్ తీసుకొని మనం లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సెకండ్ శాటిలైట్ అంటే భాస్కర అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి ఇండిజినస్లీ టెక్నాలజీ అంటే భారతదేశానికి సంబంధించి స్వతహాగా మనమే ఒక శాటిలైట్ లాంచ్ చేసాం. దాన్ని రోహిణి శాటిలైట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇండియాకి సంబంధించి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటి అంటే మనకి యాపిల్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో కూడా అడిగాను, యాపిల్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి ఇంటర్ ప్లానెటరీ మిషన్ అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి మనకి పంపించిన శాటిలైట్ ఏంటి అంటే దాన్ని మామ్ అంటాం. మామ్ అంటే మాస్ ఆర్బిటల్ మిషన్. ఓకేనా, మాస్కి వచ్చేసి మనకి శాటిలైట్ అనేది
పంపించడం అయితే జరిగింది. ఎప్పుడమ్మంటే 2004లో లాంచ్ చేసిన 2025లో వచ్చేసి గగనయాన్ మిషన్ అనేది కూడా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఇస్రోకి సంబంధించి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆదిత్య L1 సన్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం, సన్ దగ్గర హీట్ ఎలా ఉంది, దాని మీద ఉన్న కండిషన్స్ అన్ని కూడా స్టడీ చేయడం కోసం ఆదిత్య L1 అనేది కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాయి అమ్మ. అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా డిస్కస్ చేసాము. అంటే ఫైనల్కి వస్తుంది కాబట్టి కంపైలేషన్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, next, what is India receives the GDP growth forecasted for the financial year 2025 according to the Asian Development Bank. Asia Development Bank ఇచ్చిన GDP growth rate ఎంత అంటున్నారు? ఎంత అంటే 7% అనేది ఇవ్వడం అయితే జరిగింది. 2025 and 26 గాను ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత ఇచ్చారమ్మా అంటే మనకు వచ్చేసి 7.2% అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఫార్కాస్ట్ చేశారమ్మా అంటే 7.24% అనేది ఫార్కాస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎంఎఫ్ కూడా డిస్కస్ చేసాము. ఐఎంఎఫ్ వచ్చి 6.3% కాస్త 6.8% కూడా రిఫ్రెష్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ రీజన్ డస్ కలాడమ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఈస్ కనెక్టెడ్. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ మోడల్ అనేది ఇండియాకి అండ్ ఏ దేశానికి సంబంధించింది అంటున్నారు. దీనికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి మే మంత్లో వచ్చేసి దీనికి సంబంధించి కార్గో కూడా మనకి సెండ్ చేయడం అయితే జరిగింది. ఏవైతే మనకి ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనే వాటిని రీచ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే అదంతా కూడా హిల్లీ టెరైన్. అందుకోసం ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఏవైతే మనకి బంగ్లాదేశ్ ఒకటి, మయన్మార్ దేశాలతో మనం టైఅప్ పెట్టుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ఏం చేస్తున్నారమ్మంటే ఈశాన్య రాష్ట్రాలకు అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి సిత్వే పోర్ట్ అనే దాన్ని కూడా రీసెంట్గా మనకి దానికి సంబంధించి ఒక కార్గోని కూడా హ్యాండిల్ చేశారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశాలకు సంబంధించింది అంటున్నారు? ఏ దేశాలకు సంబంధించిందమ్మంటే ఇండియా అండ్ మయన్మార్కి సంబంధించింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ది కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్టర్ ముకన్ మదన్వియా, when does the India aim to stop importing the urea? ఓకేనా, ఇండియాకి సంబంధించి యూరియా అనేది ఏ సంవత్సరం కల్లా ఇంపోర్ట్ చేసుకోవడం ఆపుతారు, స్టాప్ చేస్తాము అంటున్నారు. అది ఎందుకమ్మా అంటే యూరియా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాంట్ యొక్క గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే యూరియా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఏదైనా ఒక ట్రీ స్ట్రాంగ్గా హైట్గా పెరగాలి అన్నా కానీ యూరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ గ్రోత్లో యూజ్ చేసేది యూరియా. అయితే 2025 సంవత్సరానికి ఎండ్ కల్లా వచ్చేసి యూరియా ఇంపోర్ట్ అనేది ఇండియా అనేది స్టాప్ చేస్తుంది అంటున్నారు. దానికి సంబంధించి ఏంటంటే నానో యూరియా అనే దాన్ని ప్లాంట్స్ అనేది డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా గోల్డ్ యూరియా అంటే ఏంటంటే గోల్డ్ కాదు, సల్ఫర్ కోటెడ్ యూరియా. అందులో 37% ఆఫ్ నైట్రోజన్, 12% ఆఫ్ సల్ఫర్ అనేది బిల్డ్ చేసి యూరియా అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే సాయిల్లో సల్ఫర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఏం చేశారమ్మా అంటే సల్ఫర్ కోటెడ్ యూరియాని, గోల్డ్ కోటెడ్ యూరియాని కూడా పిలవడం అయితే జరుగుతుంది. బట్ ఇండియా అనేది యూరియా అనేది ఇంపోర్ట్ చేసుకోవడం అనేది స్టాప్ చేస్తారు. ఎప్పటికంటే 2025కి సంబంధించి దీనికి సంబంధించి నానో యూరియా టెక్నాలజీ ప్లాంట్స్ అనేది కూడా ఇండియాలో తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటమ్మా అంటే 3 రీజన్స్లో వచ్చేసి మనకి నానో యూరియా ప్లాంట్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ డిడ్ ది సుమిత్ నగల్ defeated the main draw match for the Mount Carlo Masters. ఓకేనా, మౌంట్ కార్లో మాస్టర్కి సంబంధించి మెయిన్ డ్రా మ్యాచ్లో సుమిత్ నగల్ ఎవరిని ఓడించాడు అంటున్నారు. అయితే ఫస్ట్ డ్రా మ్యాచ్ అయింది, ఆ డ్రా మ్యాచ్లో తర్వాత ఎవరిని ఓడించారు అంటున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఎందుకు అంటే మనకి వీళ్ళల్లో ఇక్కడ మిగిలిన వాళ్ళందరినీ చూడండి అమ్మా, ఇది బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఇది టెన్నిస్ గేమ్కి సంబంధించింది. మిగిలిన రఫెల్ నదాల్ కూడా వచ్చేసి ఏంటంటే బ్యాడ్మింటన్కి, రోజర్ ఫెడరర్ వచ్చేసి బ్యాడ్మింటన్కి సంబంధించినాడు, అండ్ నోవాక్ జకోవిచ్ కూడా ఏంటంటే బ్యాడ్మింటన్కి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, మాటియా అర్దాల్డి. ఈయన వచ్చేసి ఏంటమ్మా అంటే టెన్నిస్ గేమ్కి సంబంధించి ఈయన డిఫీట్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత ఇండియాకి అనేది ఇందులో అనేది ఫైనల్స్కి అనేది విన్ అవ్వడం, ఫైనల్స్ వర్క్ అనేది రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ది హోమ్స్ గ్లోబల్
Unicorn Index 2024. What position does India hold in terms of the unicorn startups globally? యూనికార్న్స్ సంబంధించి ఇండియా అనేది ఎన్నో పొజిషన్లో ఉందమ్మంటే థర్డ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి ఎవరు ఉన్నారని చెప్పాము, అమెరికా, యుఎస్ఏ అనేది యునైటెడ్ స్టేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ సెకండ్ పొజిషన్లో చైనా ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు మనకి, ఇండియాస్ పొజిషన్ అంటే 3వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. యూనికార్న్స్ రాజధాని అని దేన్ని పిలుస్తున్నారు, శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, మొత్తం యూనికార్న్స్ ఎంత ఉన్నాయమ్మంటే 1453 యూనికార్న్స్ అనేది గ్లోబల్ లెవెల్లో 53 దేశాల్లో యూనికార్న్స్ అనేవి ఉన్నాయని కూడా డిస్కస్ చేసాం మనం. ఓకే, who has been unanimously elected as a chairperson of the National Cooperative Dairy Federation of India? నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి యునానిమస్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరినమ్మా అంటే డాక్టర్ మీనేష్ షా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వర్గీస్ కురియన్ గారు ఉన్నారు. వర్గీస్ కురియన్ గారు వచ్చేసి ఏంటి, ఈయన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటాం అంటే వర్గీస్ కురియన్ గారిని అంటాం. అయితే ఈయనే ఫౌండర్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది అమూల్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎవరిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాము, ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలవడం అయితే జరుగుతుంది. రీసెంట్గా 2024 సంవత్సరానికి ఎంఎస్ స్వామినాథన్ గారికి భారత్ రత్న అవార్డు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎలా అంటే యాజ్ అ పోస్ట్ థామస్లీ. నెక్స్ట్, హూ won the Japanese Grand Prix in 2024 Formula 1 రేసింగ్. ఓకేనా, జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ సంబంధించి మనకి 2024 టైటిల్ ఎవరికి వచ్చింది అంటున్నారు, మ్యాక్స్ వెర్స్టెప్పన్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. దీంతో పాటు ఈయనకి ఏంటమ్మా అంటే మనకి సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ కూడా ఆయనకే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ కూడా రావడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ 57 టైటిల్స్ అనేది కూడా ఈయన విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మనకి జపాన్ అంటే మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రాండ్ ప్రిక్స్. ఓకేనా, అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. విచ్ కంట్రీ అని విల్ ది వరల్డ్స్ మోస్ట్ పొటెంట్ లేజర్? ఓకేనా, వరల్డ్లోనే పొటెంట్ లేజర్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. అయితే వరల్డ్లోనే హైయెస్ట్ పవర్ఫుల్ లేజర్ అనేది ఎక్కడ ఉందమ్మా అంటే మనకు వచ్చేసి అమెరికాలో అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పొటెంట్ అనేది అడుగుతున్నాను, ఇక్కడ అంటే రొమేనియా దేశంలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇవేంటమ్మా అంటే మనకి ఇన్కేస్ డెప్త్గా అడగాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనల్ని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకసారి స్టాటికల్గా కూడా అప్డేట్ అవ్వండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ గోల్డ్ బ్యాక్ ఓకేనా బ్యాక్డ్ కరెన్సీ ఇంట్రడ్యూస్డ్ బై ది జింబాబ్వే? అయితే మనం డిస్కస్ చేసాము, జింబాబ్వే అనేది మనకి ఏంటమ్మా అంటే కొత్తగా వాళ్ళు ఏ కరెన్సీని తీసుకువచ్చారంటే గోల్డ్ కరెన్సీని తీసుకువచ్చారు. డీవాల్యుయేషన్, దాని విలువ తగ్గుతుంది కరెన్సీలకి నోట్లకి అనేది, దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇన్ఫ్లేషన్ ఓకేనా ద్రవ్యోల్బణాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారమ్మా అంటే జింబాబ్వే గోల్డ్ ఓకేనా జింబాబ్వే గోల్డ్ కరెన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ది అనదర్ నేమ్ ఆఫ్ ఓకేనా హిగ్స్ బోసన్ పార్టికల్? హిగ్స్ బోసన్ పార్టికల్ కి ఇంకొక పేరేంటి అంటున్నారు. ఏదైతే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత ఏదైతే యూనివర్స్ ఉందో అది ఎక్స్పాండ్ అవుతుందో దాని గురించి స్టడీ చేయడం కోసం మనకి హిగిన్స్ గారు వచ్చేసి రీసెర్చ్ చేయడం అయితే జరిగింది. దానికి గాను 2013 సంవత్సరానికి ఆయనకి నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ కూడా రావడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఆయన కనిపెట్టిన పార్టికల్ ఏమంటారమ్మంటే గాడ్ పార్టికల్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, who is the author of book Planning for India's Urbanization? ప్లానింగ్ ఫర్ ఇండియాస్ అర్బనైజేషన్, ఇండియాకి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ అవ్వచ్చు, అర్బనైజేషన్ కావచ్చు, బిల్డింగ్ సంబంధించి ప్లానింగ్స్ అవ్వచ్చు, వాటన్నిటిని కూడా క్లియర్గా స్టడీ చేసి ఒక బుక్ అనేది పబ్లిష్ చేశారు. ఆ బుక్ని ఏమంటున్నారు అంటే ప్లానింగ్ ఫర్ ఇండియా అర్బనైజేషన్. ఆథర్ ఎవరు అంటున్నారు, ఎవరమ్మా అంటే విద్యాకర్ ఖే ఫటక్ గారు వచ్చేసి ఈ బుక్ అనేది రాయడం అయితే జరిగింది. నెక్స్ట్, where will be the Dustlik joint military exercise takes place? Dustlik అనేది ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్, ఈ రెండు దేశాల మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఆపరేషన్. దీనికి సంబంధించి మిలిటరీ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏవైతే హైయెస్ట్ టెరైన్స్ అనేవి ఉంటాయో వాటిలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటున్నారు, ఇది సెకండ్ ఎడిషన్ అనమాట. లాస్ట్ టైం ఆల్టర్నేటివ్గా ఒకసారి ఏమో ఇండియాలో జరిగితే ఇంకొకసారి ఎక్కడ జరుగుతుందమ్మా అంటే ఉజ్బెకిస్తాన్లో జరగడం అయితే జరుగుతుంది. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏంటమ్మంటే తష్కాండ్. అయితే లాస్ట్ టైం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఈసారి ఎక్కడ జరిగిందమ్మా అంటే మనకి ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఎక్కడ అంటున్నారు, ఎక్కడమ్మా అంటే
టెర్మాజే జిల్లాలో వచ్చేసి ఉజ్బెకిస్తాన్లో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా ఏదో ఒక మిలిటరీకి సంబంధించిన విన్యాసాలు అనేవి మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.